హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి హెల్త్. నేను మీ స్వాతి చౌహాన్. ఈరోజు మనతో ఉన్నారు ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ కీర్తి గౌడ్ గారు. హలో మ్యామ్. Hello, namaste. Ma'am, what is the right time to put braces? The ideal time to put braces can be any time. Okay. So braces అనేది teeth straightening ఎప్పుడైనా చేసుకోవచ్చు. Okay. But the ideal time to start orthodontic checkup. Orthodontic checkup అనేది 6 to 7 years లానే చేయాలి. ఎందుకంటే this is something లేమన్ అంటే వాళ్ళు డిటెక్ట్ చేయరు ఏం ప్రాబ్లం ఉంది. పిల్లల హ్యాబిట్స్ ఉంటే కొద్దిగా పోనీ కొద్దిగా ఎక్స్టెండ్ చేసేస్తారు. కానీ దానివల్ల కాన్సిక్వెన్సెస్ అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ అయ్యేదాకా కనపడవు. సో 6-7 years లా ఆర్థోడాంటిక్ చెకప్ అయితే మనకు తెలుస్తుంది. అంటే ఈ ప్రాబ్లం ఉంది డాక్టర్ చెప్తారు, సపోజ్ ఈ హ్యాబిట్ ఉంది, ఈ హ్యాబిట్ ఆపాలి, దీని వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. సపోజ్ థమ్ సకింగ్ ఉండని, థమ్ సకింగ్ వల్ల పై పనులు ముందుకు వచ్చేస్తాయి, కింది పనులు లోపల పోతాయి, లోపల బెండ్ అయిపోతాయి, ప్లస్ క్రౌడింగ్ అవుతుంది, ఓవర్లాపింగ్ అవుతుంది. ప్లస్ ఇంకో సైడ్ ఎఫెక్ట్ అంటే ఈ గ్రోత్, లోవర్ గ్రోత్, జా గ్రోత్ అనేది కొద్దిగా రిస్ట్రిక్ట్ అవుతుంది. గ్రోత్ అనేది మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ నో అబౌట్ ఇట్, ఇది ఎందుకు రిస్ట్రిక్ట్ అవుతుందని. సో ఈ హ్యాబిట్ ఆపాలి ఆ టైంకి. దాట్ ఈస్ ఇంపార్టెంట్ టు డిటెక్ట్ ఆల్ ద హ్యాబిట్స్ అండ్ గ్రోత్ రిలేటెడ్ ఇష్యూస్. యాక్చువల్లీ చాలా హెరిడిటరీ ఇష్యూస్ కూడా ఉంటాయి దట్ నీడ్ టు బి డిటెక్టెడ్ అట్ దట్ టైం. మిల్క్ టీత్ పోయి పర్మనెంట్ టీత్ ఇప్పుడు వస్తున్నాయి. సో పర్మనెంట్ టీత్ వచ్చినాక ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ బోన్ అండ్ జా ఈస్ బికమింగ్ ఫిక్స్డ్, ఇట్స్ కమింగ్ టు దర్ ఫిక్స్డ్ ప్లేసెస్. సో ఆ వచ్చే పనులకి స్పేస్ కరెక్ట్ ఉండాలని అండ్ ద గ్రోత్ ఈజ్ కరెక్ట్లీ మోడిఫైడ్. అండ్ ఈ ఏజ్ లో మనం ఈ హ్యాబిట్స్ ని ఆపి, ఇఫ్ ద చైల్డ్ రిక్వైర్స్ ఎనీ గ్రోత్ మోడిఫికేషన్ థింగ్ ఆర్ రిమూవబుల్ అప్లయన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ ద చైల్డ్ రిక్వైర్స్ ఆ స్టేజ్ కి కావాలంటే ఆ అప్లయన్సెస్ ఇచ్చి వి మోడిఫై ద గ్రోత్ సో దాట్ సివియరిటీ, అన్ని పనులు వచ్చినాక సివియరిటీ, ఆర్థోడాంటిక్ మ్యాలక్లూజన్ సివియరిటీ అవుతుంది కదా, అది తగ్గిపోతుంది. సో ద ట్రీట్మెంట్ టైం డ్యూరేషన్ తర్వాత ఏం అవసరం పడుతుంది విత్ ద బ్రేసెస్, దట్ ఈస్ రెడ్యూస్డ్. ద ట్రీట్మెంట్ టైమ్ ఆర్ ద సివియరిటీ అంటే కొందరికి దెర్ ఇస్ జా డిస్క్రిపెన్సీస్. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ if it is not modified at this time, maybe at a later stage when the growth is complete, they might require either removal of 4 teeth to adjust the space, or it can be more severe is surgical requirements. And surgery chesese correct aitadi. If suppose the lower jaw is too big, అది దాన్ని మనం కరెక్ట్ చేయాలి. సో దట్ హ్యాస్ టు బి కరెక్టెడ్ విత్ సర్జికల్ ట్రీట్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ ద గ్రోత్ ఇస్ కంప్లీట్. సో పిల్లల ఈ కరెక్షన్స్ ఈజీలీ మోడిఫై చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ అన్ ఆర్థోడాంటిక్ చెకప్ డన్ at 6 to 7 years. And fixed treatment can be done anytime afterwards, after all the permanent teeth come. Okay ma'am, thank you so much. Thank you.